ముక్తిమిచ్చసి హే తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవం దయా శౌచం సత్యం పీయూషవద్భజ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఈ లోకంలో ఇది శిశిర ఋతువు నడుస్తూ ఉన్నది కనుక ఈ లోకంలో దేనిని విడిచిపెట్టాలో, దేన్ని జాగ్రత్తగా పట్టుకోవాలో ఈ మాసంలో బాగా మనం తెలుసుకోవాలి. శిశిర ఋతువులో సకల విశ్వమంతా కూడాను, చెట్లన్నీ కూడా పూర్వపు పల్లవములను కోల్పోయి నూతన పల్లవములను పుట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి యొక్క శక్తి సామర్థ్యాలను అనవసరమైనటువంటి విషయాలలో ఉంచకుండా జాగ్రత్త పడతాయి. మరి అచేతనమైనటువంటి సకల విశ్వమే ఆ కార్యం చేస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా ఆ కార్యం చేయాలి కదా. మానవులం మనం, జ్ఞానవంతులం మనం, ఆత్మస్వరూపులం మనం. మరి మనం కూడా అటువంటి కార్యం చేయాలి కనుక ఆ కార్యానుగుణంగా మనకొక ఉపదేశాన్ని పెద్దలు ఇలా చేస్తూ ఉన్నారు. ముక్తిమిచ్చసి హే తాత, ఓ నాయన, హే తాత అని చెప్పి సంబోధన చేస్తోంది శాస్త్రం. ఓ పెద్ద ఆయన, ఎందుకంటే మనందరం కూడా పెద్దవాళ్ళం. నేనే జ్ఞానవంతుణ్ణి, నాకన్నా జ్ఞానవంతుడెవడు, నాకన్నా వీరుడెవడు, శూరుడెవడు అని చెప్పి మనకు మనం అహంభావంతో అనేసుకుంటాం కనుక మనందరం కూడా తాతలమే. నిజానికి ఏం ఉండదు, కానీ ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. అందుకే అలా సంబోధన. ముక్తిమిచ్చసి హే తాత, హే తాత. ఎటువంటి తాత? జ్ఞానము లేకుండానే ఉన్నదని అనుకునేటువంటి తాత. ముక్తిమిచ్చసి హే తాత, ఓ తాత, నువ్వు కనుక ముక్తిని పొందాలి అని చెప్పి కనుక నీవు అనుకుంటే ఒకే ఒక్క కార్యం ఉన్నదయ్యా. ఏంటంటే విషయాన్ విషవత్యజ. ఈ లౌకిక విషయాలు అనేకానేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ లౌకిక సకల విషయములనన్నింటినీ కూడా విషము వలె విడిచిపెట్టాయి. ముక్తిమిచ్చసి హే తాత విషయాన్ విషవత్యజ. విషము వలె అనుకొని వాటన్నిటినీ విడిచిపెట్టాయి. అందుకే సకల వృక్షములన్నీ కూడా పూర్వపు పల్లవములను విషములా అనుకుని విడిచిపెట్టేస్తాయి ఈ శిశిర ఋతువులో. ఆ స్థానంలో నూతన పల్లవాలకు అవకాశం ఇస్తాయి. అదేవిధంగా కూడా చెయ్యయ్యా. ముక్తిమిచ్చసి హే తాత, లౌకిక విషయాలన్నింటినీ విషయాన్ విషవత్యజ, అది విషమనుకుని విడిచిపెట్టాయి. మరి ఏం పట్టుకోవాలి? అన్నిటినీ విడిచిపెట్టేస్తే ఏమీ వద్దా మనకు? దానికి కూడా సమాధానం చెప్తూ ఉన్నారు. క్షమార్జవం దయా శౌచం. క్షమాగుణాన్ని నీ దగ్గర పెట్టుకో. అదేవిధంగా ఆర్జవము అనేటువంటి గుణాన్ని నీ దగ్గర పెట్టుకో. దయని నీ దగ్గర ఉంచుకో. శౌచాచారాన్ని నీ దగ్గర ఉంచుకో. ఇవి తప్ప మిగతా సకల లౌకిక విషయములనన్నింటినీ కూడా విషమనుకుని విడిచిపెట్టేశావంటే నిన్ను నువ్వు కాపాడుకున్న వాడివి అవుతావు. అందుకే క్షమార్జవం దయా శౌచం సత్యం పీయూషవద్భజ. అదేవిధంగా సత్యాన్ని కూడా నువ్వు పట్టుకొని ఉండు. ఈ లోకంలో ఏదైనా మారుతుందేమో కానీ సత్యము సత్యమే ఎప్పటికీ, సత్యం ఎప్పటికీ కూడా మారదు కనుక సత్యాన్ని కూడా పీయూషవద్భజ. పీయూషము అంటే అమృతం. ఇవి అమృతము అనుకుని నీ దగ్గర ఉంచుకో. సకల లౌకిక విషయాలన్నీ కూడా విషం అనుకుని విడిచిపెట్టాయి. ఈ ఒక్క కార్యం ఈ శిశిర ఋతువులో, ఈ మాఘమాసంలో మనందరి యొక్క నిత్య కృత్యము వలె మనందరం కూడా ఆచరించాలి. ఇలా ఆచరించడం వలన మనందరం కూడా ముక్తిని పొందుతాము. అందుకే ఆరంభంలో ఉన్నారు, ముక్తిమిచ్చసి హే తాత. నువ్వు ముక్తిని కావాలి అనుకుంటున్నావా? నువ్వు ఈ పని చెయ్యి. కాబట్టి మనందరం కూడా ముక్తి మార్గం వైపుకి ఇటువంటి గొప్ప కార్యాన్ని చేస్తూ ముందుకెళ్ళాలని మనందరం సంకల్పించుకుని, ఆ సంకల్పంలో ఎటువంటి ఆటంకము కూడా రాకుండా ఉండడానికి ఆ గోవిందుణ్ణి మనసారా ప్రార్థన చేస్తూ, గోవిందుణ్ణి అర్చిస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
Oh